తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన మార్కెట్ అది. నిత్యం కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు కొనసాగుతుంటాయి. వేలాది మంది రైతులు తాము పండించిన పంటలను ఆ మార్కెట్ కు తరలిస్తుంటారు. అంతటి ప్రసిద్ధిగాంచిన మార్కెట్ లో అవినీతి దందా కొనసాగుతుందా? ఆ కూరగాయల మార్కెట్ ఇప్పటి వరకు అక్రమాలకు నిలయంగా మారిందా? నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు అక్కడ జరిగే దందాకు చెక్ పెట్టడం సాధ్యమేనా? సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ దందాను మరి అధికారులు అరికట్టలేకపోయారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో నూతన కమిటీ సభ్యుల హల్చల్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ గా బోయినపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ ప్రసిద్ధిగాంచింది. పలు రాష్ట్రాలు జిల్లాల నుంచి సరుకులు తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగిస్తుంటారు. నగరం నలుమూలల ప్రాంతాల వాసులు హోల్సేల్ గా బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో కొనుగోలు చేసి రిటైల్ అమ్మకాలు జరుపుకుంటారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బోయినపల్లి కూరగాయల మార్కెట్ బిజీగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేనంతగా బోయినపల్లి మార్కెట్ కిక్కిరిసిపోతుంటుంది. ఇటీవల బోయినపల్లి మార్కెట్ నూతన కమిటీ సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. చైర్మన్ గా ఆనందబాబు, వైస్ చైర్మన్ గా డిబి దేవేంద్రలతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గత వారం పూర్తి చేశారు. మొన్నటి వరకు పదవిని దక్కించుకునేందుకు పోటీ పడిన నాయకులు ఇక బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టారు. మార్కెట్ కు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడడమే లక్ష్యంగా మొదటిసారి బోయినపల్లి మార్కెట్ లో చైర్మన్ ఆనందబాబు, వైస్ చైర్మన్ డిబి దేవేంద్రలతో పాటు కమిటీ సభ్యులు సరస్, సంతోష్ కుమార్, కృష్ణారెడ్డి, దుర్గేష్, అక్షయరెడ్డి, అజిత్ పాషా, రాజేంద్ర, ప్రభాకర్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ వెంకరంతో కలిసి బుధవారం బోయినపల్లి మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేను, మా వైస్ చైర్మన్, మా మెంబర్స్ అంతా కలిసి మార్కెట్లో విజిట్ చేసాం. యార్డ్లో కొన్ని జాగాలలో కాంటాలు ఎక్కువ ఉన్నాయి, వీటికి ఉండొద్దని చెప్పడం జరిగింది. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూడడం జరిగింది. అవన్నీ ఇంటిమేషన్ ఇచ్చి ఇవాళ రావడం జరిగింది. బోయినపల్లి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్ వ్యాపారుల తీరుపై మండిపడ్డారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో ఇష్టానుసారంగా రోడ్లపై వ్యాపారులు కొనసాగిస్తుండడం పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక కాంటాకు బదులు 2-3 కాంటాలను ఏర్పాటు చేసి అక్రమ మార్గంలో వ్యాపారులు కొనసాగిస్తారన్న సమాచారం తెలుసుకున్న మార్కెట్ కమిటీ సభ్యులు వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ ప్రాంగణం అంతా ట్రాఫిక్ మయంగా మారుతుందని, ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు వ్యాపారులు కొనసాగించకుండా ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చి అదనంగా కాంటాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు చైర్మన్ ఆనందబాబు, వైస్ చైర్మన్ డివి దేవేంద్రలు గుర్తించారు. మొదటిసారి తనిఖీలలో వదిలేస్తున్నామని, ఇక పద్ధతి మార్చుకొని నిబంధనల ప్రకారం మసులుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ రోజు మేమంతా ఒక గంటన్నర తిరగడం జరిగింది. మార్కెట్లో కాయగూరలు ఏ విధంగా అమ్ముతున్నారు, పబ్లిక్ ఏ ఇబ్బంది పడుతున్నారు, రోడ్లన్నీ జామ్ ఉన్నాయి, ఒక్కొక్క దుకాణకు 3 కాంటాలు ఉన్నాయి. ఇంత మొదలు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఇష్టం వచ్చినట్టు నడిపించారు. అదేవిధంగా రైతులకు ఇబ్బంది అయినది. ఒక అంబులెన్స్ రాదు ఇక్కడికి, ఒక ఫైర్ ఇంజన్ రాదు ఏమైనా ఘటన జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ మేమన్నీ ఇప్పుడు చూడడం జరిగింది. ఇక్కడ అక్కడ లేకుండా మార్కెట్ ప్రాంగణం అంతా ఒకటే తీరుగా కనిపించింది. ఎన్నో ఫిర్యాదులు కమిటీ సభ్యులకు అందాయి. కొందరు అనుమతులతో వ్యాపారాలు కొనసాగిస్తుండగా మరికొందరు కీలకమైన నాయకులు, అధికారుల కనుసన్నల్లో వ్యాపార సముదాయాలను అక్రమ పద్ధతిలో కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. గత సంవత్సర కాలంగా మార్కెట్ యార్డ్ సెక్రటరీగా కొనసాగుతున్న వెంకన్న సైతం మార్కెట్ లో జరుగుతున్న తతంగాన్ని చూసి విసిగిపోయారు. నిబంధనల ప్రకారం వ్యాపారాలు కొనసాగించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. రైతుకు ఎవరైనా మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూడడమే మార్కెట్ కమిటీ యొక్క బాధ్యత. అది లేకుండా చూడాలి. ఒకటి. రెండోది ఏంటంటే ట్రాఫిక్ సమస్య అనేది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాము. ఏదైనా ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పి కమిటీ వారితో ఈరోజు మొత్తం తిరిగి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ మనం ప్రతి ఒక్కళ్ళ షాపుకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా బండ్లు అడ్డం ఉండడం వల్ల ట్రాఫిక్ అనేది అంతరాయంగా జరుగుతుందని చెప్పి మేము అందరం కలిసి చెప్పాము. ఫర్దర్గా ఏదన్నా మేము చెప్పినా కానీ వినకపోతే వారిపైన తగిన చర్యలు తీసుకుంటాం. బోయినపల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కమిటీ సభ్యులకు ఓ రైతు షాక్ ఇచ్చారు. కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. కూరగాయల మార్కెట్ యార్డుకు ఎన్నో కమిటీలు వచ్చి వెళ్లాయి. ప్రతిసారి హడావిడి చేస్తూ తమను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ వ్యాపారి కమిటీ సభ్యులపై విరుచుకుపడ్డారు. బోయినపల్లి మార్కెట్ లో దళారీ వ్యవస్థ కొనసాగుతుందని, నూతనంగా కమిటీ సభ్యులు రావడం, చూడడం, వెళ్లడం జరుగుతుందంటూ సదరు వ్యక్తి అధికారుల ముందే నూతన కమిటీ సభ్యులను కొట్టినంత పనిచేశారు. దీంతో కంగు తిన్న కమిటీ సభ్యులు అసలు అతను రైతా లేక వ్యాపార
చేశారా అంటూ ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. పథకం ప్రకారమే పొంతం లేని సమాధానాలతో ఎదురుదాడికి దిగడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందనే దానిపై కమిటీ సభ్యులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు గంట సమయం మార్కెట్ లో కలియదిగారు. చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేంద్రలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రతి దుకాణానికి వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు వ్యాపారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హెచ్చరికలతో మొదటి రోజు పర్యటనను ముగించారు. మార్కెట్ కమిటీ సభ్యులకు కొందరికి సమాచారం లేకపోవడంతో ఆలస్యంగా హాజరు కాగా చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మరికొంతమంది కమిటీ సభ్యులు తనిఖీల పేరుతో హల్చల్ చేశారు. గత సంవత్సర కాలంగా అధికారుల పర్యవేక్షణలో కొనసాగిన మార్కెట్ నూతన కమిటీ సభ్యులు అవినీతి అక్రమాలను ఏ విధంగా అంతమొందిస్తారో వేచి చూడాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యుడికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దమ్ము తనకుందని, కేంద్రం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీలను తీసుకొచ్చి కంటోన్మెంట్ ను అభివృద్ధి చేసే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సవాల్ విసిరారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి పైసా కూడా రావడం లేదని, కంటోన్మెంట్ బోర్డు నుంచి మాత్రమే అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతున్నాయని, బీజేపీ నాయకులు తమకు నచ్చిన చోట అభివృద్ధి పనులు చేసుకుంటున్నారని శ్రీ గణేష్ ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనం కావాలని శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. అధికారుల పనితీరు జీహెచ్ఎంసీలో ఒకలా, కంటోన్మెంట్ లో ఒకలా ఉందని విమర్శించారు. నిధులు తెచ్చే దమ్ముందా అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. నేను కూడా స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి చేస్తా. ఇప్పటిదాకా కొంతమంది పనులు చేసుకుంటూ ఇది ఈ నిధులు ఆ నిధులు అని చెప్పడం కాదు. ఆ తెలివితేటలు ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ వచ్చి బస్తీలలో చెప్పడం, ఆ తెలివితేటలని పోయి సెంట్రల్ ఎవరైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలనో ఆ డబ్బులు తీసుకురావాలి. ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 1వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం పర్యటించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో కలిసి బోయినపల్లి, లక్ష్మీనగర్, బాపూజీ నగర్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యతో పాటు విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తెలియజేశారు. బస్తీలో కలిదిరిన శ్రీ గణేష్ కు ఒక్కొక్కరు ఒకలా సమస్యను వివరించడంతో సమస్యలన్నీ నోట్ చేసుకున్న శ్రీ గణేష్ వెంటనే బోర్డు అధికారులకు ఫోన్లో సమాచారం అందించి సంబంధిత సమస్యలను పరిష్కరించండి అంటూ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పర్యటన సమయంలో పలు శాఖల జీహెచ్ఎంసీ అధికారులు తన వెంట ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని, కంటోన్మెంట్ బోర్డు విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి మరోలా ఉందని శ్రీ గణేష్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పర్యటన సమయంలో అధికారులు సైతం పర్యటించి స్వయంగా సమస్యలు తెలుసుకుని వాటి ప్రాధాన్యతను బట్టి పరిష్కరించే దిశగా కృషి చేయాలని శ్రీ గణేష్ తెలిపారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం జరిగితే సమస్యలే ఉండవని శ్రీ గణేష్ అన్నారు. ఏంటంటే వారు కూడా నాతో పాటు పర్యటిస్తే, ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఏ విధంగా అయితే నాతో బస్తీలు వస్తాడో అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అంతా నాతోటి వచ్చి ఈ బస్తీలు తిరిగితే వారు కూడా వారి కంట్లతోటి ఇలా సాధకాలు బాధకాలు వీరు చెప్తే వారి చోళ్ళతోటి విని సమస్యలు పరిష్కారం అవుతుంది. దాంతోపాటు ఏది పనులు ఎక్కువ అర్జెన్సీ ఉంది, ఏది ఇంపార్టెంట్ ఉంది, ఏది ప్రజలకు అవసరం ఉంది, ప్రజల సమస్య తక్షణం ఏది పరిష్కరించాలని కూడా ఆలోచన ఎప్పుడు వస్తుంది, వాళ్ళు వచ్చి తిరిగి చూస్తే తప్పితే తెలియదు. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలో మెర్జ్ అయినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే బస్తీ పర్యటనలో సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శరత్, అజయ్లతో పాటు పలువురు నాయకులు శ్రీ గణేష్ వెంట పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్తో పాలనా వ్యవహారాలు కొనసాగించడం తగదని శ్రీ గణేష్ మండిపడ్డారు. బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసుకుంటున్నారని, సమస్యలున్న ప్రాంతాలను వదిలివేస్తున్నారని శ్రీ గణేష్ ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నుండి పైసా కూడా రావడం లేదని, కేవలం కంటోన్మెంట్ ప్రజలు కడుతున్న ట్యాక్స్లతోనే బోర్డు ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర రక్షణ శాఖ నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలను తీసుకురావడంలో బీజేపీ నాయకులు విఫలమయ్యారని, దమ్ము ధైర్యం ఉంటే సర్వీస్ ఛార్జీల బకాయిలను తీసుకొచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కేటాయించాలని శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. తాను మోండా డివిజన్ అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందని, కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చే సత్తా తనకుందని, కేంద్రం నుంచి నిధులు బకాయిలు తీసుకొచ్చే సత్తా బీజేపీ నాయకులకు ఉందా అంటూ శ్రీ గణేష్ సవాల్ విసిరారు. స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి చేస్తా. ఇప్పటిదాకా కొంతమంది పనులు చేసుకుంటూ ఇది ఈ నిధులు ఆ నిధులు అని చెప్పడం కాదు. ఆ తెలివితేటలు ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ వచ్చి బస్తీలలో చెప్పడం, ఆ తెలివితేటలని పోయి సెంట్రల్ ఎవరైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలనో ఆ డబ్బులు తీసుకురావాలి. ఇంకా ఇన్ని రోజుల నుంచి మనం ₹1 తీసుకురావాలి అని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని డబ్బులు తీసుకురావాలి. నేను ఈ మధ్యలో నేను ఎక్కువ మటు కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి
స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు తీసుకొస్తాను. ఇప్పుడు మీకు అన్న విధంగా రోడ్ లేపిస్తా, బోరింగ్ లేపిస్తా, ఇంకా ఏ నిధులు కావాలన్నా కూడా నేను అవసరమైతే అన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా చేపిస్తా. ఇక్కడ వారు మాటలు కాదు చేతల రూపంగా డబ్బులు తీసుకురావాలి, సర్వీస్ ఛార్జ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని కూడా వారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నియోజకవర్గంలో కలిగి తిరగడంతో పాటు సమస్యలను పరిష్కరించి తన మార్కును బదిలీ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. జేహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసరికి ఎమ్మెల్యేకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి పనులకు కృషి చేస్తుండగా కంటోన్మెంట్ బోర్డు విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే ప్రతిపాదనలే మినహా పనులు ముందుకు సాగడం లేదు. బోర్డు అధికారులు సైతం పర్యటనలో పాల్గొని సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని శ్రీ గణేష్ కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిధులు తీసుకొచ్చే సత్తా తనలో ఉందని, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పాలన కొనసాగిస్తున్న నామినేటెడ్ సభ్యుడికి కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా ఉందా అంటూ శ్రీ గణేష్ తన సవాళ్లతో కంటోన్మెంట్ రాజకీయాలను హీటెక్కించారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ అన్నారు. మాలలను సంపన్నుల కేటగిరీలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మన్నె క్రిషాంక్ అన్నారు. ఇందులో తీవ్రమైన అన్యాయం మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 30,000 దాకా ఉన్న జనాభా అర్వమాల సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరగనున్నది. ఎస్సీ వర్గీకరణ డాక్యుమెంట్ లో అరవమాలను సంపన్నుల కేటగిరీలో తీసుకురావడం ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుందన్నారు. అంత వెనుకబడిన వాళ్లను ఇవాళ అత్యధికంగా లబ్ధి పొందిండ్రు అనే కేటగిరీలో ఇది పెట్టిండ్రు. దీనిపై డెఫినెట్ గా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ ప్రాతిపదికన చేసిండ్రు? కులగణన సర్వేలో అసలు ఇప్పటి వరకు బ్రేకప్ ఇవ్వలేదు. మీరు చేసింది కూడా పాత లెక్కల ప్రకారం 2011 ప్రకారం. మళ్ళీ ఆర్థిక సర్వే ఉందా? కంటోన్మెంట్ లో కేవలం అర్వమాల ఎట్లా వెనుకబాటున్నారో దాని విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా లెక్కలు తీసుకున్నదా? కంటోన్మెంట్ లో 25,000 నుండి 30,000 వరకు అరవమాలలు ఉన్నారని, వాళ్ళకెక్కడా రిజర్వేషన్ ఫలాలు దక్కలేదని, అరవమాలకు చెందిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పదవి దక్కితే అందరూ అరవమాలకు పదవి దక్కినట్లేనా అని కృష్ణాక్ ప్రశ్నించారు. దీనిపై పోరాటం చేయనున్నట్లు కృష్ణాక్ తెలిపారు. అరవమాల కమ్యూనిటీకి చెందిన శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. మరి ఆయన ఒక్క ఆయనకు పదవి వచ్చేస్తే అరవమాల సామాజిక వర్గానికి మొత్తం న్యాయం జరిగినట్టేనా? ఆయన ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు? డెఫినెట్ గా మా పెద్దలు, మా బీఆర్ఎస్ నాయకులు, మాజీ బోర్డు సభ్యులు లోకనాథం గారిని, శ్యామ్ కుమార్ గారిని, అనితా ప్రభాకర్ గారిని, నళిని కిరణ్ గారిని వీళ్ళందరినీ కూడా ఏకం చేసుకొని స్థానికంగా ఎంతమంది అరవమాలలు ఉన్నారో ఇంటింటికి పోయి మేము బీఆర్ఎస్ గా మేము సర్వే చేస్తాం. మేము సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ లో తీవ్రమైన అన్యాయం ఈ అర్వమాల కమ్యూనిటీకి, స్పెసిఫిక్ గా మా కంటోన్మెంట్ ఇటు మల్కాజ్గిరిలో ఉండే మా అర్వమాల కమ్యూనిటీకి జరగబోతున్నది. కాబట్టి మాజీ బోర్డు సభ్యులందరూ కూడా ఇటు మహేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా బోర్డు సభ్యులందరినీ కూడా ఏకం చేసి డెఫినెట్ గా ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీగా మేము. ఎస్సీ వర్గీకరణ వరకు బీజం వేసిన మాజీ మంత్రి డిఎన్ సదాలక్ష్మి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగల ఆశయం నెరవేరే రోజులు వచ్చాయని మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు టీఎన్ వంశతిలక్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన సిఫార్సును ఆమోదించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. 4వ వార్డు లక్ష్మీనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. జస్టిస్ షహీం అఖ్తర్ కమిషన్ సూచించిన సిఫార్సును ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనగర్ లో సంబరాలు నిర్వహించిన అనంతరం ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరుడైన రాజేష్ కుటుంబ సభ్యులను టీఎన్ వంశతిలక్, ఎంఆర్పీఎస్ నాయకుడు అశోక్, రొట్టెల సునీల్ మాదిగా, ఏఎల్ ఆనంద్లు పరామర్శించారు. వర్గీకరణ ఉద్యమంలో అమరుడైన రాజేష్ కుటుంబ సభ్యులకు అండదండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఎందరో ఉద్యమకారుల ప్రాణత్యాగాల ఫలితంగానే వర్గీకరణ సాధించుకోగలిగామని టీఎన్ వంశతిలక్ అన్నారు. వర్గీకరణ కొరకు తన తల్లి టీఎన్ సదాలక్ష్మి బంగారు నగలను సైతం అమ్మివేసి సహకారంగా నిలిచారని టీఎన్ వంశతిలక్ గుర్తు చేశారు. తన తల్లి కన్న కలలు నిజమవుతున్న సమయం సమీపించిందంటూ ఆయన అన్నారు. కేంద్రంతో పాటు కంటోన్మెంట్ నిధులతోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదంటూ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులో మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్తో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 3వ వార్డులో ప్రజానికం సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు మడ్ఫోర్డ్ ప్రభుత్వ స్కూల్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేశారు. ఇవి కేవలం కంటోన్మెంట్తో పాటు కేంద్ర నిధులని, ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ రూల్స్లో పలు మార్పులు రావడం జరిగింది
జరిగిందంటూ రామకృష్ణ గుర్తుకు చేయగా, కేంద్రం ఉచిత రేషన్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటూ బిఎన్ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు అరుణ్, నాయకులు భాగ్యలక్ష్మి, వినోద, మధు, ప్రవీణ్, రేఖ, నీరజ్, షణ్ముఖ్ కుమార్, శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. 1000 మందికి పైగా రైతులది ఒకటే మాట, మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, అయినా మా జీవనోపాధిని మాత్రం కోల్పోతున్నాం. 30 ఏళ్లకు పైగా మా వ్యాపారాలు అక్కడే సాగుతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే కూరగాయల రైతులకు ఆ ప్రాంతం అడ్డాగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇన్నాళ్లు ఏ కష్టం లేకుండా సాగుతున్న మా ప్రయాణంలో ఇప్పుడు ఎలివేటర్ కారిడార్ నిర్మాణంతో ఖాళీ చేయవలసి వస్తుంది అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తమ గోడును రైతులు వెళ్లబోసుకున్నారు. అల్వాల్ ప్రాంతంలో రైతు బజారు సాగుతుండగా మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, మెదక్, నల్గొండ ప్రాంతాల నుంచి రైతులు అక్కడికి కూరగాయలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా రైతు బజారు స్థలంను సైతం అధికారులు స్వాధీనం చేసుకుంటుండగా ఎన్నాళ్లు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న రైతు బజార్ కాస్త ఇప్పుడు కనుమరుగు కానుంది. ఈ తరుణంలో అదే చోట చుట్టుపక్కల ఎక్కడైనా తమకు రైతు బజార్ను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు రైతులు వినతి పత్రం అందించారు. 1000 మంది రైతులు తమ అభిప్రాయాలతో సంతకాలు చేసి వినతి పత్రంగా అందించారు. ఈ విషయంపై స్పందించిన శ్రీ గణేష్ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులు ఇబ్బంది పడకుండా ఆలోచన చేస్తామంటూ భరోసాను అందించారు. మొత్తం మార్చేస్తా, దేవుడు ఆశీర్వాదం మీ అందరూ మొత్తం మార్చడానికి వచ్చిన మొత్తం చేంజ్ చేసి ఇస్తాం, మీకు కూడా చేసి పెట్టండి. బోయినపల్లి మార్కెట్ నూతన చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లను కలిసి శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి నూతన కమిటీ సభ్యులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, బోయినపల్లి మార్కెట్ యార్డ్ డీసీఎం యూనియన్ అధ్యక్షుడు తలసాని స్కైలాబ్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులను తలసాని స్కైలాబ్ యాదవ్ అభినందించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతూ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. తమ నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చైర్మన్, వైస్ చైర్మన్లు హామీ ఇచ్చారు. యూనియన్ నాయకులతో కలిసికట్టుగా ఉంటూ మార్కెట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మీ డీసీఎం అసోసియేషన్కు ఏమెంత చిన్న ప్రాబ్లం వచ్చినా మేము మీ వెంట ఉంటామని మీతో మనవి చేస్తున్నాం. కంటోన్మెంట్ బాపూజీ నగర్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సోదరుడు జంపన్న రవికుమారుడి వివాహం ఈ నెల 7వ తేదీన జరగనుండగా జంపన్న శుభలేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జంపన్న వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. 7వ తేదీన ఎంపీరియల్ గార్డెన్ లో జరిగే రాకేష్ వివాహానికి హాజరు కావాల్సిందిగా జంపన్న విజ్ఞప్తి చేశారు. శుభలేఖను అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి తప్పక హాజరవుతారంటూ జంపన్నకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, కానీ పనులు మాత్రం జరగటం లేదు. 1 కాదు 2 కాదు, 1,15,00,000 మంజూరు చేశారు. కాస్త ఆ పని జరిపించండి అంటూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు వినతి పత్రాన్ని బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ అందించారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని ఆశా ఆఫీసర్స్ కాలనీ నుంచి అమ్మగూడ రైల్వే స్టేషన్ వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. అయితే గతంలోనే బోర్డులో నిర్ణయం తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నాడు నిధులు మంజూరు చేసింది. ఇంతవరకు పనులు జరగకపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఇక సమస్యను పారసాని శ్యామ్ కుమార్ సీఈఓ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందించారు. మంజూరైన నిధులను రోడ్డు కోసం ఖర్చు చేయాలని, వెంటనే పనులు జరిగేలా చూడాలంటూ కోరారు. వినతి పత్రం అందజేతలో స్థానిక నాయకులు చిన్నన్న, పెరమాళ్, అర్చన, మణితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏది అన్నది ముఖ్యం కాదు, తమను ఆశ్రయించిన వారికి సహాయకరంగా నిలిచి చెక్ ఇప్పించామా లేదా అన్నదే ముఖ్యమంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి ముందుకు సాగారు. పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయి డిశ్చార్జ్ అయిన పలువురు జేఎంఆర్ ను ఆశ్రయించగా ఇక వారికి ఆర్థికంగా తోడుగా నిలిచేందుకు జేఎంఆర్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు ముగ్గురి చేత దరఖాస్తు చేయించగా అనసూర్యకు 25,000, అఫ్సర్కు 16,500, బేగంకు 39,000 రూపాయలకు చెక్కులు రాగా నేడు ఆ చెక్కులను జక్కుల మహేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో హసీన్ ఖాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగారు. ఏంటి మీ సమస్య అంటూ అడిగారు. వారు బాటిల్ చేతిలో పెట్టి ఇదే మా సమస్య అని చెప్తే ఇక మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారంటూ హామీ అందించారు.
కంటోన్మెంట్ మోంటా డివిజన్లోని పర్కీ బస్తీలో గత కొద్ది రోజులుగా కలుషిత నీటి సరఫరా జరుగుతోంది. విషయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ చిర్రపోయిన సంతోష్ యాదవ్ దృష్టికి రావడంతో ఈ రోజు వాటర్ వర్క్స్ డీజీఎం విద్యాసాగర్ తో కలిసి పర్యటన చేపట్టారు. ప్రతి ఇంటి వారిని అడిగి సమస్య తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కారం జరిగేలా చూస్తానంటూ వారికి హామీ అందించారు. బోండా డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్డీ నగేష్ యాదవ్ కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సంబంధిత సమస్యలను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. బోండా డివిజన్ అంబేద్కర్ నగర్, ఈస్ట్ మారేడ్పల్లి, టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి జీహెచ్ఎంసీ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డీ నగేష్ యాదవ్, బాబురావు, సల్మాన్లు దగ్గరుండి పర్యవేక్షించారు. వెంటనే పనులు నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో ఉన్న ఖాళీ స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎండిపోయిన చెట్లు చెత్తాచెదారం ఉండడంతో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం స్థానికులు అందజేయడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికంగా నివసించేవారు ఆందోళనకు గురయ్యారు. బోర్వెల్ మరమ్మతులకు రావడంతో 2వ వార్డులోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కంటోన్మెంట్ సిబ్బందితో పనులు చేయించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని రామ్ మందిర్, జగదీష్ నగర్ కాలనీ, మజీద్ ఈ ఇల్లాహి, రసూల్పురాతో పాటు పలు చోట్ల ఈ బోర్వెల్స్ మొరాయించడంతో నేడు సమస్యను పరిష్కరించారు. సదాకేశవ రెడ్డి ద్వారా సమస్య పరిష్కారానికి నోచుకోగా నేడు జరుగుతున్న మరమ్మతుల పనులు ఎస్కేఆర్ టీం సభ్యులు అశోక్, జబర్భాయ్, జూనియర్ జబర్తో పాటు పలువురు పర్యవేక్షించారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో బీజేపీ నాయకులు సంబరాలు మునిగి తేలారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు ఉపయోగపడేలా ఉందని, సామాన్య ప్రజలు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ సంతోషాన్ని బీజేపీ నాయకులు పంచుకున్నారు. అడ్డగుట్టలో బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు గాజల సౌందర్య ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ, హంసరాజు, వీరేశం, శివలింగం, రాజారాం, దుర్గాప్రసాద్, శివాజీ, రాజశేఖర్, శ్రవణ్, వెంకటస్వామి, లక్ష్మణ్, నగేష్, రామచంద్రులతో పాటు శ్యామల, రాములమ్మ, కళ్యాణి, లక్ష్మి తదితరులు పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొని జై బీజేపీ, జై జై బీజేపీ నినాదాలతో మారుమ్రోగించారు. అధికారులను వెంటబెట్టుకుని మరీ నాలాల చుట్టూ తిరుగుతూ మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేశారు. సీతాఫల్ మండి అన్నానగర్ ప్రాంతంలో ఉన్న నాలాలను సామల హేమ జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్తో పాటు కలిసి సందర్శించారు. నాలాలు శిథిలావస్థకు చేరడంతో పాటు పలు నివాసాల్లో డ్రైనేజీ నీరు సరఫరా నాలాలకు సక్రమంగా కావడం లేదని అధికారుల దృష్టికి సామల హేమ తీసుకెళ్లారు. వెంటనే శిథిలావస్థలో ఉన్న నాలాలకు మరమ్మతు పనులు చేపట్టాలని సామల హేమ సూచించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, డివిజన్ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరుగుతుందని సామల హేమ తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ కాలనీ వాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు భరత్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్లు తినిపించిన సికింద్రాబాద్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి ఆకారం రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయనున్నారని రమేష్ తెలిపారు. నూతనంగా మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం తమకెంతో సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు రమేష్ తెలిపారు. అధ్యక్షుడు భరత్ గౌడ్కు స్వీట్లు తినిపించి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ మహంకాళి జిల్లాలో బీజేపీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దనున్నట్లు భరత్ గౌడ్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.